చాలా ముఖ్యం. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఓన్లీ రాజకీయ నాయకులు లేకపోతే అధికారులు లేకపోతే ఎవరన్నా ఎన్జిఓస్ వీళ్ళు కొంతవరకు చేయగలరు. పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలు ఐకమత్యంగా ఉండి వాళ్ళకు కావాల్సింది సాధించుకునేందుకు కష్టపడి అందరూ ఒక తాటి మీద నిలబడి కార్యక్రమాలు చేసుకోగలిగితే తప్పనిసరిగా ఆ గ్రామం ఆదర్శ గ్రామం అవుతుంది. ఆ ఆదర్శ గ్రామానికి అధికారులు సహకరిస్తారు, రాజకీయ నాయకులు సహకరిస్తారు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సహకరిస్తారు, మీడియా సహకరిస్తుంది, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అని పూర్తిగా మనం ఈ గ్రామంలో ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నామో దాని ద్వారా మనం ప్రూవ్ చేయగలిగాం. అంటే ఈ మోడల్ని మనం మిగిలిన గ్రామాలు కొందరు అడిగినప్పుడు కూడా నేను ఎప్పుడూ ఒకటే చెప్పేవాడిని, ఇది అంత తొందరగా ఏదో ఒక రోజు 2 రోజులు అనుకుంటే కాదు, చాలా టైం పడుతుంది. ఒకటి. రెండవది, ఆ టైం అంతవరకు కూడా మరి గ్రామం అంతా ఐక్యంగా ఉండి ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ గ్రామం ఐక్యత ఉండాలి. ఐక్యతతో పాటు ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు కానీ, నేను కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ఇంకొకరు కానీ ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మరి ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరంటే గ్రామ ప్రజలు, శ్రీనివాసరెడ్డి గారు, మీరంతా. కాబట్టి మరి మీరందరూ మరి శ్రీనివాసరెడ్డి గారు మీకు అందరికీ ఒక గైడ్గా ఉంటూ మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, ప్రతి ఒక్కరిని ఇందులో ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి చేయడం ద్వారా ఈరోజు మరి ఈ గ్రామాన్ని ప్రగతి చేసే దానికోసం మేమందరం సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తాం. గౌరవ విజయానంద గారు ప్రక్కనే పొద్దుటూరు వాసి, ఆయన ఈ స్థాయికి ఎదిగినాడంటే ఆయన స్వయం కృషి. హరికిరణ్ గారు ఆ స్థాయికి ఎదిగినాడంటే ఆయన స్వయం కృషి. ఆమె జేసీ గారు ఎక్కడి నుంచో రాజస్థాన్, ఆమె వాళ్ళ స్థాయికి ఎదిగినారంటే కృషి. కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు ఆ స్థాయికి ఎదిగినారంటే కృషి. ఇక్కడ ఉండే జిల్లా అధికారులు పెరిగినారంటే వాళ్ళ స్వయం కృషి. కాబట్టి చదువుకునే దానికోసం బ్రహ్మాండమైన హై స్కూల్ ఉంది. ఇప్పుడే ఆయన జ్ఞాన పార్వతి అని వాళ్ళ అమ్మ పేరుతో హై స్కూల్ కట్టినాడు, డబ్బులు ఇస్తున్నాడు, ఉద్యోగ కల్పన చేస్తున్నాడు. ఏదైనా వస్తే నేను చూసిన మధ్యాహ్నం అయితే బ్రహ్మాండంగా భోజనం, డబల్ భోజనం, రాత్రి కూడా మళ్ళీ భోజనం. ఇప్పుడే చెప్పినాడు, ఆటోవాడు తోలేవాడు బండి ఆన్ చేస్తాను. ఇది కాదు కావాల్సింది, ప్రగతి కావాలి, పరిగెత్తాలి. ఈ తాలూకా కొత్త రూపం. గతంలో మేము కూడా ఫ్యాక్షన్ ఎన్నుకొని చాలా సమస్యలు చూసినాం. ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాషన్ అని పెట్టినా. కాబట్టి దానికి తగ్గట్టుగా